కర్కాటక రాశి వాళ్లకు ఈ వారం ఆర్థిక పరంగా అనుకూలంగా ఉండబోతుంది. ఆశించిన సహాయ సహకారాలు కూడా పొందుతూ ఉంటారు. వివిధ మార్గాల ద్వారా మీరు ధనాన్ని సంపాదించేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. సంతాన సంబంధమైనటువంటి శుభవార్తలు వింటారు. ఎప్పటి నుంచో ఎదురు చూస్తూ ఉన్నటువంటి ఈ సంతాన సంబంధమైనటువంటి శుభవార్తలు ఈ వారం అందుకునే సూచనలు కనిపిస్తున్నాయి. ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో ఉన్నత మార్గాలను చక్కగా మీరు సంపాదించుకోగలుగుతారు. ఎంతో సంతోషాలతో శుభవార్తలతో ఈ వారం కొంత ఇటువంటి ఈ కుటుంబ ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో ఉండే సూచనలు కనిపిస్తున్నాయి. ఇక అనారోగ్యాల పరంగా చూస్తే కనుక దీర్ఘకాలికంగా ఎవరైతే ఈ అనారోగ్యాలతో బాధపడుతూ ఉంటారో వారికి ఈ వారం ఈ యొక్క ఉపశమనాలు లభిస్తూ ఉంటాయి. చక్కని ఆరోగ్యాలు కుదుటపడుతుంటాయి. దీర్ఘకాలికంగా అనుభవిస్తున్నటువంటి అనారోగ్య సమస్యలు కొంతమేరకు తగ్గిపోయేటటువంటి సూచన కనిపిస్తుంది. చక్కని ప్రశాంతతను కూడా పొందుతూ ఉంటారు. దైవ చింతన ఎక్కువగా ఈ వారం మీకు ప్రశాంతతను కలుగచేస్తుంది. పుణ్యక్షేత్ర సందర్శన, దైవ చింతన, దైవ నామస్మరణ ఈ వారం చాలా చాలా ప్రయోజనకరంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. అవకాశం ఉన్నప్పుడల్లా ఆధ్యాత్మిక పరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొనే ప్రయత్నం చేస్తూ ఉండండి. ఇక వ్యాపారపరంగా చూస్తే ఈ వారం పెట్టుబడుల విషయంలో కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. శక్తికి మించినటువంటి పెట్టుబడులు పెట్టడం మంచిది కాదు. అనవసరమైనటువంటి ఆకర్షణలు భవిష్యత్తులో ఇబ్బందులకు దారితీస్తూ ఉంటాయి. కాబట్టి పరిస్థితులను జాగ్రత్తగా అంచనా వేసుకున్న తర్వాతనే పెట్టుబడుల విషయంలో నిర్ణయాలు తీసుకోవటం అనేది మంచిది. అయితే వారం చివర అయ్యేటప్పటికి కూడా ఈ పెట్టుబడుల్లో మంచి మార్పులు కూడా కలిసి వస్తాయి. మీరు అనుకునేటటువంటి దిశగా ప్రయత్నాలు కూడా ప్రారంభమవుతూ ఉంటాయి. ఎన్నో రకాల విభాగాలను మీరు ప్రారంభించుకునే అవకాశాలు కూడా ఉండబోతున్నాయి. స్నేహితుల యొక్క సహకారంతో వివిధ కారణాల చేత ఆగిపోయినటువంటి ఎన్నో ముఖ్యమైనటువంటి పనులను కూడా ఈ వారం తిరిగి మీరు ప్రయత్నాలు ప్రారంభిస్తూ ఉంటారు. పట్టుదలతో వ్యవహరించటం వలన అవి పూర్తి అయ్యేటటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. వివిధ రూపాల్లో పెద్దవారితో చర్చించటము, అనుభవజ్ఞుల యొక్క సలహాలు తీసుకోవటం, వారు చెప్పేటటువంటి విషయాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకొని ఈ వారం కీలకమైనటువంటి విషయాల్లో వ్యవహరించండి. ఈ వారం మీరు ఎదుర్కొంటున్నటువంటి ఎన్నో రకాల సమస్యలకు కూడా ఈ శివార్చన, శివాభిషేకం మంచి పరిష్కారాన్ని చూపించగలదు. భగవంతుని యొక్క నామస్మరణ చేస్తూ ఉంటే కనుక ఎన్నో రకాల పెద్ద పెద్ద సమస్యలు కూడా మీకు తెలియకుండానే పక్కకు జరిగిపోతూ ఉంటాయి. భగవంతుని యొక్క ఆశీర్వచనం మీ పైన ఉంటుంది.